ఎమ్మెల్యే పార్టీ మారేందుకు ఎప్పుడో సిద్ధమయ్యారు. తాను ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడేందుకు అదే మార్గం అనే నిర్ణయానికి వచ్చేశారు. కానీ అవతల పార్టీ నేతలు ససేమిరా అంటున్నారు. మరో పార్టీ వైపు చూస్తున్నప్పటికీ అనుచరగణం వద్దంటోంది. ప్రస్తుతం ఉన్న పార్టీ కీలక సమావేశానికి ఆ ఎమ్మెల్యే డుమ్మా కొట్టడంతో ఇక ఫిరాయించడం గ్యారంటీ అనే టాక్ ఉంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ పార్టీ, ఏ పక్షంలో జాయిన్ అయ్యే ప్లాన్లో ఉన్నారు? పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ ఫిరాయించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ స్థానం నుంచి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. కానీ గులాబీ పార్టీ పవర్ పోవడంతో కష్టాలు మొదలయ్యాయి. సమస్యల నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరొచ్చని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడిచింది. మహిపాల్ రెడ్డి ఫ్యామిలీ మైనింగ్ బిజినెస్ లో ఉంది. వ్యాపారంలో అక్రమాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అక్రమ మైనింగ్ పై రాష్ట్ర ప్రభుత్వ తనిఖీలు, ఆస్తుల విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులతో కుటుంబం ఉక్కిరిబిక్కిరైంది. ఈ నేపథ్యంలోనే పార్టీ మారే ప్రయత్నంలో ఉన్నారట. తెలంగాణ భవన్లో నిర్వహించిన జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సమావేశానికి డుమ్మా కొట్టడం దీనికి బలం చేకూర్చింది. మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి పటాన్చెరు మండలం లకుడారం ప్రాంతంలో సంతోష్ శాండ్ పేరుతో స్టోన్ క్రషర్లను నిర్వహిస్తున్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లా అధికారులు ఈయన సంస్థల్లో తనిఖీలు చేసి అక్రమాలపై కేసులు పెట్టారు. సోదరుడు మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయి జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చారు. 300 కోట్లకు పైగా అక్రమ మైనింగ్ చేశారని క్రషర్లను సీజ్ చేసి మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేయడంతో కష్టాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులపై ఈడీ అధికారులు దాడులు చేశారు. భారీగా నగదు, కీలక పత్రాలు, బ్యాంక్ లాకర్స్ లో ఉన్న బంగారాన్ని సీజ్ చేశారు. మరోవైపు గూడెం మహిపాల్ రెడ్డి బినామీలపైన ఈడీ దృష్టి పెట్టడంతో అందరిలో టెన్షన్ నెలకొంది. పటాన్చెరు ప్రాంతం కార్యకలాపాలను నిర్వహిస్తున్న 15 మంది రియాల్టర్ల ఫోన్లను దర్యాప్తు కోసం తీసుకెళ్లారని టాక్. కేసులు, దర్యాప్తుల నుంచి ఉపశమనం లభించాలంటే పార్టీ మారాలని మహిపాల్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ భేటీకి గైర్హాజరైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మహిపాల్ రెడ్డి స్వయంగా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రావడంతో పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. అంతేకాదు ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. దీంతో హస్తం పార్టీలో చేరటం ఖాయమని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడిచింది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహిపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. దీంతో కాంగ్రెస్ లో ఎంట్రీకి పార్టీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావటం లేదని సమాచారం. హస్తం పార్టీలో చేరిక అంశం వర్కౌట్ కాకపోవడంతో బీజేపీలోకి వెళ్లాలని భావించారు మహిపాల్ రెడ్డి. కానీ కమలం పార్టీలోకి వెళ్లొద్దని అనుచరులు, సన్నిహితులు సూచించినట్టు సమాచారం. ఈడీ కేసు నమోదైన వెంటనే బీజేపీలో చేరితే ప్రజలకు సమాధానం చెప్పుకోలేమని వారించినట్టు తెలుస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు భయపడి పార్టీ మారనే భావన ప్రజల్లోకి వెళుతుందని, అప్పుడు అసలుకే మోసం వస్తుందని చెప్పినట్టు లోకల్ టాక్. మహిపాల్ రెడ్డి సోదరుడి అరెస్టు, ఈడీ దాడుల సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు ఈయనకు బాసటగా నిలిచారు. ఇంటికొచ్చి ధైర్యం చెప్పి వెళ్లారు. దీంతో మహిపాల్ రెడ్డి ఇక బీఆర్ఎస్ లోనే కొనసాగుతారని అందరూ భావించారు. కానీ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సమావేశానికి డుమ్మా కొట్టడంతో కారు దిగటం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ లో చేరాలనుకుంటే ఆ పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బీజేపీలోకి వెళదామంటే క్యాడర్ సమ్మతించలేదు. దీంతో ఎటూ తేల్చుకోలేక ఈ నేత టెన్షన్ పడుతున్నారట. కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నట్టు పటాన్చెరు నియోజకవర్గంలో టాక్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిపాల్ రెడ్డి పార్టీ మార్పు తప్పదని పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు. ముందుగా తాను సమస్యల నుంచి బయటపడితేనే తన చుట్టూ ఉన్న వారిని కాపాడుకోవటం సాధ్యమవుతుందని మహిపాల్ రెడ్డి అంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోపే పార్టీలో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని మహిపాల్ రెడ్డి అనుచరులు అంచనా వేస్తున్నారు.